ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీ శరణజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తుడైన దావీదు జీవితం అతి విస్తారమైన శ్రమలతో నిండి ఉందని ఈ కీర్తనలో తెలియపరచడం జరిగింది. నేను ఏకాకిగా మిగిలిపోయాను, నా జీవితం ఇబ్బందులతో సాగుతుందని చెప్తూ, ఇలాంటి బాధాకరమైన పరిస్థితులలో ప్రభువా నీ శరణజొచ్చి ఉన్నానయ్యా, నన్ను కరుణించు, నా ప్రాణాన్ని రక్షించు అని దేవుని దగ్గర తన మనవి తెలియచేసుకుంటున్నాడు. తన హృదయాన్ని కృమ్మరించుకుంటున్నాడు. చాలా సందర్భాలలో దావీదు ప్రార్థనలు చేస్తాడు, అలాగే దేవుణ్ణి స్తుతిస్తాడు. దేవుడు తనని ఎంత ఆశ్చర్యంగా తన కష్టాల నుంచి విడిపించాడో దావీదు వివరించాడు. బాధ, కృంగుదల జీవితంలో వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం, ఆయన శరణజొచ్చడం నేర్చుకోవాలి. ఆయనను ప్రార్థించడం, ఆయనను వేడుకోవటం నేర్చుకోవాలి. ఆయన కృపను, ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఆయన నడిపింపును మనం కోరుకోవాలి. ఆయన కృప మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితమైన ఆనందాన్ని, ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక్కడ దావీదు భక్తుని జీవితంలో అదే జరిగింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి దేవుడు దావీదును లేవనెత్తాడు. తన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. మరి నీ జీవితంలో కూడా ఇట్టి ఆనందం కావాలా? సమాధానం కావాలా? చాలామంది అపవాదికి చోటిచ్చేస్తూ అపవాది కుట్రలో ఇరుక్కపోతూ ఉంటారు, అవమానాలకు గురవుతారు. అలాంటి పరిస్థితులకు నీవు రాకు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రా. నీ మనవి తెలియచేయి, దేవుణ్ణి ఆశ్రయించు. నీ జ్ఞానముతో, మనుషుల సహాయముతో ఆ చిన్న సమస్యను పెద్దగా చేసుకోకు. సిగ్గుపడకు. దేవుణ్ణి శరణజొచ్చినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయనే నిన్ను రక్షిస్తాడు. నీ సమస్యల నుంచి నిన్ను కాపాడుతాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.